షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రేమ, ఆ వీడియో నిజం. ప్రణయ్ నన్ను ప్రేమించాడనేది కూడా నిజం. వీడిని నువ్వు పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండనివ్వడు. ఆ శివాగ్ని నిన్ను ఇంట్లోనే ఉండనివ్వదు. ఆగు. ప్రేమ, నువ్వు నాకొక మాటిస్తావా? ఏంటది? బంగారాన్ని నాకు దత్తతిస్తావా? సంతోషాన్ని బాధని సమానంగా పంచుకుంటానని మాటిచ్చి నీ చేయి పట్టుకున్నాను. శివాగ్ని అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? లేదు ప్రణయ్, అది కేవలం మాట కాదు. నీ మాట పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నీ మాటే నాకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. నువ్విచ్చిన మాటకి గుమ్మంలో అడుగు పెట్టక ముందే ఇలాంటి మాటలు ఎదురొస్తే ఏ మాటలు నమ్మాలి? నీ బాధ్యతని అనుమానించాల్సి వస్తుంది. నువ్విచ్చిన మాటకి గుమ్మంలో అడుగు పెట్టక ముందే ఇలాంటి మాటలు ఎదురొస్తే ఏ మాటలు నమ్మాలి? నన్ను నమ్మి వచ్చినప్పుడు నీ బాధ్యత నాది. నీ బాధ్యతని అనుమానించాల్సి వస్తుంది. మన మధ్య అభిమానం ఉండాలి, కానీ అనుమానం ఉండకూడదు. మొదటి అడుగుకే కన్నీళ్ళకి స్వాగతం పలికితే అనుమానం కాక అభిమానం ఎలా వస్తుంది? నాకేమొద్దు ప్రణయ్, బంగారం ఉంటే చాలు. ఈ ఇంటి కోడలుగా వచ్చాక ఇది నీ ఇల్లు. ఇక్కడ నేను కాదని ఏదీ జరగదు. నీ మాట పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నీ మాటే నాకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. నాకు బంగారమే ప్రపంచం. నాకు బంగారానికి మచ్చ. రేపు నా పిల్లలే అడ్డొస్తారనుకుంటే నాకు అసలు పిల్లలే వద్దు. అదే నీ ఉద్దేశం అయితే నాకు పిల్లలు అవసరం లేదు. నాకు కూతురే నా కూతురు అనుకుంటాను. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నువ్వు అడుగుతుంది ఒకే ఒక కోరిక, బంగారంతోనే బతకాలని. నా భార్య మొదటి కోరిక తీర్చడం నా బాధ్యత. నేను మాటిస్తున్నాను, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. బంగారాన్ని నీకు దూరం కానివ్వను. అలాగే నీకు ఇచ్చిన మాట ప్రకారం బంగారానికి తిరిగి మాట తెప్పిస్తాను. అనుకోకుండా జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అలా అని నాకు అనిపించటం లేదు. నీకు నేనున్నాను ప్రేమ. బంగారం నీకెంతో నాకు అంతే. బంగారం నీ దగ్గరే ఉంటుంది, నీతోనే ఉంటుంది. ప్లీజ్ ప్రేమ, మళ్ళీ నీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాదు.
ఇట్స్ మై ప్రామిస్. ప్రణయ్, నీతో పనుంది, వెళ్ళారా? ఇప్పుడేంటి శివగ్ని? అమ్మా, పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదు. ప్రాణాలు పోయే పని అన్నప్పుడు దోషాల కోసం ఆగలేం కదా. కార్తిక్, హోటల్లో ఉన్నది మనమిద్దరమే అని చెప్పేసి సాక్ష్యాధారాలు దొరికాయా? మీనాక్షికి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఆధారాలు మాత్రం మీనాక్షి చేతికొచ్చాయమ్మా. పెన్ డ్రైవ్లో సీసీ ఫుటేజ్ తెచ్చుకుంది. పాపం తను చూడలేదు కాబట్టి ఆ వీడియో శంకర్కి చూపించి అసలు వాస్తవం తెలుసుకుంటుంది. అవును, మర్చిపోయాను, లగేజ్ ప్యాక్ చేసుకో, జైలుకి వెళ్ళాలి కదా. మృదుల, ఇల్లు వచ్చేసింది. రే అభి, అఖిలాండేశ్వర్ గారు వచ్చారా? ఇక్కడికా? అవును. మన గురించి తెలిసిపోయి ఉంటుందా? మొన్న పోలీసులతో శేఖర్ వచ్చాడు, ఇప్పుడు ఈవిడ. ఇదిగో. మరి నన్ను విడిపోయావే, జీవితమను మగనం, మనసును మేఘం, చిరు ఆశల వర్షం.